విశాఖ ఆరిలోవ ప్రాంత వాసులకు తాగునీరు కరువైంది. ఆరిలోవ ప్రాంతంలో హెల్త్ సిటీ వల్ల ఇబ్బందులు గురుతున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తాగేందుకు కనీసం నీరు లేకుండా హెల్త్ సిటీలోని ఒక్కొక్క హాస్పిటల్లో 100 బోర్లు పైగా వేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో రాజకీయ నేతలు వచ్చి ఆరిలోవ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పారని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదన్నారు. ఆరిలోవ ప్రజల తాగునీటి కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆరిలోవ ప్రజలు నీళ్ళ సమస్యల మీద ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, చూస్తే ఇక్కడ మీకు నీళ్ళు కూడా రాలేని పరిస్థితి కూడా కనబడుతుంది. మాకు మోటార్లు ఉన్నా సరే నీళ్ళు సరిగ్గా రావట్లేదండి. కొలై నీళ్ళు కూడా రోజు తప్పించి రోజు ఇస్తున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ హెల్త్ సిటీలు ఎక్కువైపోయి పెట్టి హాస్పిటల్స్ అనేసి 100 బోర్లు ఉన్నాయి ఒక్కొక్క హాస్పిటల్కి. ఈ హెల్త్ సిటీల్లో వల్లే మీకు వాటర్ రావట్లేదా? అవునండి, హాస్పిటల్స్ ఎక్కువైపోవడం వల్ల ఆరిలోవలో మొన్న ఎండాకాలంలో అయితే ట్యాంకులతో నీళ్ళు వాటర్ తెచ్చుకొని ప్రతి అద్దెకున్న వాళ్ళు ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోతామనేసి చెప్తే అద్దెకున్న ఓనర్స్ ట్యాంకులు తెచ్చి ఎక్కించి వాళ్ళకి ఫెసిలిటీలు కల్పించారండి. చాలా ఇబ్బందులు అయితే పడ్డాం. వాటర్ సమస్య వచ్చిందంటే నీళ్ళు అసలు కొలయి కూడా రావట్లేదు. అసలు కొలై రోజు తప్పించి రోజు వస్తూ ఉంటుందండి. కొలై కూడా 1/2 గంట సేపు ఇలాగ ఇస్తూ ఉంటారు. ఇచ్చాక కూడా ఒక్కో రోజు నీళ్ళు బురదలు వస్తూ ఉంటాయి, ఎర్రగా వస్తుంటాయి, నీళ్ళు తాగడానికి పనికిరావు. ఒక రోజు పురుగులు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి కొలై నీటిలో కూడా. బోరు ఎంత వేస్తే ఎన్ని అడుగులకు వస్తుందమ్మా? ఎన్ని అడుగులు అంటే 150కి వచ్చేదండి. ఇప్పుడైతే 350 అడుగులు మా ఇంటి దగ్గర పక్కన తవ్వించారు. అయితే రాలేదని బాధపడ్డారు. 4-5 రోజుల తర్వాత వాటర్ పడింది అని కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మా ఇంటి పక్కన వాటర్ రావట్లేదని బోర్ ఉంది, అదైనా వాడుకుందాం అనేసరికి బోర్ అయితే వాటర్ రావట్లేదు. వాటర్ సమస్య దేనివల్ల అంటారు మీకు ప్రధానంగా? ఇగోండి, ఆరిలోవలో హాస్పిటల్స్ ఎక్కువ కట్టడం వల్ల వాళ్ళు బతుకు తెరువులు చూసుకొని ఇక్కడ పేద సాదా బతకాలంటే ఇలా వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి. హాస్పిటల్ ఉండడం మంచిదే కానీ మీకు వాటర్ సమస్య ఎక్కువైపోయింది. వాళ్ళు తవ్వవలసినంత కాకుండా ఎక్కువ తవ్వి వాటర్ని వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. అలాగని కొద్దిగా మేము వెళ్ళి గొడవ చేయడం వల్ల అధికారులు వెళ్ళి చేసిన తర్వాత ఏమన్నారంటే మేము ఆఫ్ చేసాము అనేసి అన్నారు. అలాగ అన్నారు, మేము వేరే దగ్గర నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాము అని చెప్పారు. మీకు ఏం సమస్య, ఏం న్యాయం కోవాలనుకోరు? వాటర్ అండి, ఎండాకాలం వచ్చినా సరే నీళ్ళ కోసం మేము ఇబ్బంది పడకుండా వాటర్ ట్యాంకులు తెచ్చుకోవాలంటే అందరూ ఒక వాటర్ ట్యాంక్ తెచ్చుకోవాలంటే 500 ఉంటాయి కానీ వాటర్ ట్యాంక్ అది అందరం కొనుక్కోలేము కదండి. కూలీ నాలి చేసుకున్న వాళ్ళు రోజుకి 500, 1000 రూపాయలు తెచ్చుకుంటారు. 200, 300 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది వాటర్ 500 తెచ్చి కొనుక్కొని వాడుకోవాలంటే ఇబ్బందులు కదా. అలాగని బోర్లు కూడా రాలేదు. మొన్న చాలా ఇబ్బందులు పడ్డాం. ఎవరినైనా ఒక బింది 2 బింది అడుగుదామన్నా అందరిది అదే సమస్య. అలా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట. హెల్త్ సిటీలు ఉండడం మంచిదే కానీ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో, బోర్లు ఒక్కొక్క హాస్పిటల్కి 100 పైన బోర్లు వేసి అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ ఇచ్చి వాటర్ కనీసం ప్రజలకు అందకుండా చేస్తున్నారు. అధికారులు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అమ్ముడిపోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఈ హెల్త్ సిటీ వల్ల ఏదైతే నీళ్ళ సమస్య వస్తుందో సమస్య అంతా పరిష్కరించే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఆరిలోవ వాసులందరూ కోరుతున్నారు. స్వతంత్ర టీవీకి కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.